పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర అమాంతం పెరిగిపోతూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. వరుసగా 3 రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మార్కెట్ల తాజా పరిస్థితిని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సుందర్ రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై దాడులకు దిగుతున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయంగా కూడా పడింది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, ఇరాన్ మధ్యనే కాకుండా అంతర్జాతీయంగా కూడా స్టాక్ మార్కెట్ల ప్రభావం పడింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లన్నీ కూడా నేల చూపులు చూస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్, మన స్టాక్ ఎక్స్చేంజ్ గత కొన్ని వారాల్లో కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. ప్రస్తుతం ఈ రోజు 800 పాయింట్లకు పైగా పడిపోయింది. నిన్న మొన్న దాదాపు ఈ రోజులన్నింటి కూడా ఒక 2 రోజులు మినహాయిస్తే దాదాపు స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోతూనే ఉంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర్ రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సుందర్ రామిరెడ్డి గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు దాదాపు ఒక 2 వీక్స్ నుంచి కూడా స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ ఉంది. మరి ఈ 2-3 రోజుల నుంచి కూడా ఒక రోజు 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఏంటి కారణాలంటే ఈ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు సరిగా అందుబాటులో లేకపోవడం దీనికి కారణం, ఇంకేమైనా ఉన్నాయా? బేసికల్గా మనం అంటే పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ అనుకుంటే అది జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అనుకుంటున్నామండి. దానివల్ల వచ్చే రిపుల్ ఎఫెక్ట్స్ గురించి మనం మార్కెట్ అంతగా తీసుకున్నట్లేదు. బట్ ఇప్పుడు నిదానంగా అర్థమవుతుంది. ఊహించండి, ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ పల్లెటూరులో కిచెన్ దాకా ఎఫెక్ట్ అవుతున్నారంటే మీకు అర్థమవుతుంది. అందుకని ఈ గ్యాస్ పర్టికులర్గా ఆగిపోవటం వల్ల ఏంటంటే రెస్టారెంట్స్ స్టక్ అయిపోతున్నాయి, గ్లాస్ టారెస్ కంపెనీస్, ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా మనకి 80% గ్యాస్ మొత్తం వచ్చేది కేవలం ఈ గల్ఫ్ ఏరియాస్ నుంచి వస్తుంది అనమాట. అది మొత్తం ఎఫెక్ట్ అయ్యేసరికి ఏంటంటే మార్కెట్ చాలా కన్ఫ్యూజ్ గురవుతుంది. అండ్ ఎంత డామేజ్ జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ బట్ డెఫినెట్గా దిస్ వార్ గోయింగ్ టు ఎఫెక్ట్ మచ్ బిగ్గర్ అనమాట. మిగతా కంట్రీతో పోల్చుకుంటే అమెరికా వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ లేదు. ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు వారు 1 వీక్ 10 డేస్లో ఆపేస్తా ఉంటున్నా సరే, అండ్ గల్ఫ్ రీజన్లో ఉన్న ఇరాన్ మాత్రం మేము వారిని ఆపేది లేదు, కాంపెన్సేషన్ పే చేసేంతవరకు ఉంటుంది. అండ్ గల్ఫ్లో ఉన్న ఏ దేశంలో ఉన్నా సరే అమెరికన్ బిజినెస్ మీద మేము అటాక్ చేస్తూ ఉంటున్నారు. దాని తోడు ట్రంప్ మళ్ళీ రీసెంట్గా ఎంక్వైరీస్ బిగించేస్తున్నాడు అన్ని దేశాల మీద అన్నట్టు. దాంతో ఇటు ట్రంప్ ట్వీట్స్ వల్ల వచ్చే కన్ఫ్యూజను, ఈ వారు వల్ల వచ్చే దీనివల్ల అండ్ గ్యాస్ ఈ పెరగడం వల్ల వచ్చే రేట్ల వల్ల మొత్తం మీద మార్కెట్స్లో బ్యాడ్ న్యూస్ తప్ప గుడ్ న్యూస్ ఏం లేవు అనమాట. రోజు రోజుకి అంటే మార్కెట్ ఓపెన్ అయితే చాలు ఆటోమేటిక్గా మార్కెట్ నిఫ్టీ అయితే 300 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ అయితే 500 పాయింట్స్ డ్రాప్ అవుతూనే ఉంది. లాస్ట్ 1 వీక్లోనే అండ్ నిఫ్టీ 2000 పాయింట్లు లాస్ అయిందంటే మీరు ఊహించుకోవచ్చు. టోటల్గా జనవరి నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ 10% పడిందండి. అంటే చాలా రేరు కంటిన్యూస్గా 3 నెలలు ఈ రేంజ్లో పడటం అనేది. అదే సార్, అంటే ఇట్లాంటి సందర్భాలు గతంలో ఎప్పుడైనా ఉదాహరణలు ఏమైనా? మనం కోవిడ్ అప్పుడు చూసామండి, 2020 మార్చి ఆ టైంలో కూడా ఒకేసారి 5000 పాయింట్స్ నిఫ్టీ డ్రాప్ అయింది. అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు నిఫ్టీ డ్రాప్ అయిన మాట తక్కువే కానీ బట్ ఈ డ్రాప్ అనేది 18 నెలల నుంచి జరుగుతుంది కంటిన్యూస్గా. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కన్సిస్టెన్సీ పడుతూనే ఉంది. అండ్ కొన్ని స్మాల్ క్యాప్స్ అయితే కోవిడ్ కన్నా ఇంకా డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ ఐటీ పార్టిసిపేట్ చేయట్లేదు ఏఐ పుణ్యం అంటూ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాగా లీడింగ్లో ఉన్న ఆటోమొబైల్ కూడా ఆల్మోస్ట్ 10% డ్రాప్ అయింది లాస్ట్ 5 డేస్లోనే. అండ్ బ్యాంకింగ్ సర్ప్రైజింగ్లీ 10% డ్రాప్ లాస్ట్ 1 మంత్లోనే. ఒక్కో సెక్టర్ మొత్తం డ్రాప్ అవుతా రావడం వల్ల ఎంటైర్ నిఫ్టీలో ఉన్న మంచి స్టాక్ అన్ని కూడా డౌన్ అవడం వల్ల మార్కెట్లో టూ మచ్ పెసిమిస్టిక్ వ్యూ ఉందండి. బట్ హిస్టరీ కనుక మనం చెక్ చేసుకుంటే ఎప్పుడైనా 18 మంత్స్ మార్కెట్ రాకుండా ఉంటే కనుక నెక్స్ట్ 3 ఇయర్స్ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్తుంది. ఏదైనా సరే టోటల్ వరల్డ్ మార్కెట్ ఇప్పుడు డిప్రెషన్ మూడ్లో ఉన్నాయి, ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి. ఎంతకంత పాజిటివ్నెస్ ఎక్స్పెక్ట్ చేయాలంటే మాత్రం ఈ వార్ నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ రావాలి. ఓకే సార్, ఇప్పుడు వరల్డ్గా కూడా అంటే వరల్డ్ వైడ్ కూడా మొత్తం స్టాక్ మార్కెట్ ఇదే విధంగా పరిస్థితి ఉందంటున్నారు కదా. ఏ స్టాక్ మార్కెట్లు ఏ మేరకు పడిపోయి భారత్ స్టాక్ మార్కెట్ వాటితో పోలిస్తే ఏ స్థితిలో ఉంది? కొరియన్ మార్కెట్ ఇండియన్ మార్కెట్స్ ఎక్కువ లాస్ అయింది. ఇండియన్ మార్కెట్ 10% డౌన్ అయింది అండ్ కొరియన్ మార్కెట్ ఆల్మోస్ట్ 80% డౌన్ అయింది. నెక్స్ట్ జపాన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 80%. తక్కువ డౌన్ అయిందంటే హాంకాంగ్ అండ్ అమెరికన్ మార్కెట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా అనేది ఫుల్ డైవర్సిఫైడ్ కంట్రీ అండ్ క్రూడ్ మీద అంత పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, అందుకని అది పెద్ద డౌన్ అవ్వలేదు. కానీ బట్ ఇండియా టూ మచ్ డిపెండ్ అవుతుంది క్రూడ్, నేచురల్ గ్యాస్ వీటి మీద. అందుకని మిగతా అన్ని సెక్టర్స్కి మూరలెస్ తగులుతుంది. అంటే ప్రపంచంలో అన్ని కంట్రీల్లో కూడా ఈ క్రూడ్ అండ్ గ్యాస్ రేట్లు ఆల్మోస్ట్ 10 to 15% పెంచారండి. ఇండియాలో ప్రస్తుతానికైతే గ్యాస్ రేట్లు అయితే 50 రూపాయలు పెంచారు పర్ సిలిండర్కి. బట్ ఇంకా పెట్రోల్ డీజిల్ రేట్ పెంచలేదు. కానీ బట్ గవర్నమెంట్ ఎంత రేటు వరకు దీన్ని అట్టి పెట్టుకుంటుందో మనం చూడాలి. ఏదేమైనా $100 కనుక పెట్రోల్ పర్ బ్యారెల్ దాటితే కనుక ఇండియాకి కష్టాలు బీనవుతాయండి. ఈ ఎఫెక్ట్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. ప్రస్తుతానికి రెస్టారెంట్లు అవి కనపడుతున్నాయి. దీనివల్ల ఫుడ్ డెలివరీ చేసే కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఫర్టిలైజర్స్ రాబోయేది వర్షాకాలం అండ్ ఫర్టిలైజర్స్కి గ్యాస్ అనేది చాలా మెయిన్ అండి. ఇంధనాలు తయారు చేయడం కోసం అండ్ న్యూట్రిషన్ తయారు చేయాలంటే
అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, టూరిజం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ ఒకటని కాదు మల్టిపుల్ సెక్టర్స్ మొత్తం మోరలెస్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు వారంటే 1 వీక్లో ఆగిద్దేమో అనుకున్నారు, ఇప్పటికే 15 డేస్ గడుస్తున్నా సరే అసలు ఎలాంటి సింటమ్స్ లేవు, రాజీ పడుతున్నట్టు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇక దాంతో ఏంటంటే ఇది ఎంత దూరం పోతుందో అన్నట్టు రోజుకి ఇది అవుతుంది. ఒక పక్క డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఇండియన్ రూపీ వీక్ అవుతుంది, అండ్ పెట్రోల్ డీజిల్ రేట్స్ ఏమో పెరగడానికి రెడీగా ఉంది. సో ఈ పెసిమిస్టిక్ వాతావరణంలో మార్కెట్లో పట్టం తప్ప పెరిగే ఛాన్స్ లేదనమాట. అందుకని ఏదో ఒకటి గవర్నమెంట్స్ దగ్గర నుంచి వారు ఆగిపోతున్నట్టు అండ్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ సరవుతున్నట్టు ఎవిడెన్స్ ఉంటే తప్ప రికవర్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఓకే సార్, పెట్రోల్ దిగుమతి అంటే పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతి అంతా కూడా భారత్ ఎక్కువగా ఆధారపడింది. అత్యవసర నిల్వలు వెలికి తీస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఒక్కసారిగా $100 పెట్రోల్ క్రూడ్ ఆయిల్ సంబంధించి బ్యారెల్ $100 పైపడి మళ్ళీ తిరిగి తగ్గిపోయింది. ప్రస్తుతం అలాంటి ప్రకటనలు ఏమైనా ఊతమిచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అత్యవసర నిల్వలు కూడా దాదాపు మన ఇండియాలోనే దాదాపు 7 వారాలకు సరిపోయి ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా ఆ పరిస్థితి ఉంటుంది, అత్యవసర నిల్వలు పెట్టుకుని ఉంటారు. ఆలోపు అంటే ఒక్కోసారి కొంచెం స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది కదా పాజిటివ్గా, అలాంటి సందర్భాలు తాత్కాలికమైన ఏదైనా తాత్కాలికంగా ఉంటుందండి. ఎందుకంటే బిజినెస్కి సర్టనిటీ కావాలి, అండ్ ఇది గల్ఫ్ నుంచి ఆ రూట్ క్లియర్ అయిపోతే తప్ప ఆ క్లారిటీ నీకు ఉండదు. ట్రంప్ చెప్పే మాటలు ఎవరు నమ్మలేరండి. రోజుకో మాట చెప్తున్నాడు, యుద్ధం ఎందుకు బీన్ చేసాడో తెలియదు, ఇంత దూరం ఎఫెక్ట్ అవుతుందో లేదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు, ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. అండ్ ఇటు యూరోప్లో కూడా గ్యాస్ ఇష్యూస్ వచ్చేసినాయి, ఇండియాలో వస్తుంది, అండ్ కొరియన్ మార్కెట్లో, జపాన్ మార్కెట్ ఒకటి కాదు, నువ్వు ప్రపంచంలో ఏ కంట్రీని చూడండి లాస్ట్ 10 డేస్లోనే అండ్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రైసెస్ 10 to 15% పెరిగింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వరల్డ్లో పెరగకుండా రేట్ ఎక్కడైనా ఉందంటే అది ఇండియాలో అండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఈ గవర్నమెంట్ ఎంతవరకు దీన్ని అట్టి పెట్టుకుంటారో మనకు తెలియదు. ఏదన్నా కానీ అండ్ కరెన్సీ బాగా తగ్గిపోవటం, డాలర్ బాగా స్ట్రాంగ్ అవ్వటం అనేది వెరీ బ్యాడ్ న్యూస్. అంటే దాని తోడు ఈ క్రూడ్ ఎప్పుడు సెటిల్ అవుతుందో మనకు తెలియదు. ఇండియా లాంటి 90% ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంట్రీస్కి ఇది టూ మచ్ బ్యాడ్ న్యూస్ అనమాట. అంటే వచ్చేది వర్షాకాలం, దీని ఎఫెక్ట్ ఎంత దూరం వద్ద చూడాలి. గవర్నమెంట్ పరంగా ఎప్పటికప్పటికి అష్యూరెన్స్ ఇస్తుంది, గ్యాస్ షార్టేజ్ ఏం లేదు, అండ్ 40 లక్షల సిలిండర్ పర్ డే మేము రిలీజ్ చేస్తున్నాం, అంటే ప్రొడక్టివిటీ 25% పెరిగింది ఇండియాలో గ్యాస్ అంటున్నారు. కానీ మనం చూస్తూనే ఉన్నాం హోటల్స్లో ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా. అందుకని గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నా సరే మార్కెట్ నమ్మే పరిస్థితులు లేదు, అంటే రోజుగా పడుతూనే ఉంది. అంటే ఈ టైంలో స్టాక్ మార్కెట్లో ఎక్కడ సేఫ్టీ అని ఉందంటే అది పవర్ సెక్టర్ ఒకటే అండి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ గ్యాస్కి ఎంతకంత పవర్, అంటే మొత్తం రీప్లేస్మెంట్ కాదు ఎంతకంత, అందుకని పవర్ సెక్టర్ ఒకటే మూవ్ అవుతుంది. బట్ అదర్వైజ్ బ్యాంకింగ్ అండ్ ఐటీ ఆల్రెడీ డౌన్లో ఉంది, అండ్ ఎఫ్ఎన్జీసీ డౌన్ అవుతుంది. ప్రతి సెక్టార్ ఇదని కాదు, అన్ని సెక్టార్స్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఓకే సార్, ఇప్పుడు కేవలం హార్మూజ్ జలసంధి మీదుగా మనకు కావాల్సిన పెట్రోల్ ఉత్పత్తులే కాకుండా గల్ఫ్ కంట్రీస్ కానీ ఇక్కడ నుంచి గుడ్లు అటువంటి వస్తువులు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. వాటిపైన అంటే ఆ ప్రభావం కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ పైన ఎలా ప్రభావం చూపించారు? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఇండియా నుంచి గల్ఫ్ అంటేనే వాటి ఫుడ్ మొత్తం కూడా ఇండియా నుంచి బయట వెళ్ళిపోతుందండి, ఫుడ్ సంబంధించిన ఎఫ్ఎన్జీసీ మొత్తం కూడా. అండ్ మీకు తెలుసు ఇండియన్స్ అక్కడ ఆల్మోస్ట్ 1 crore ఉన్నారు. అక్కడ నుంచి వచ్చే రెమిటెన్స్ కూడా చాలా పెద్ద అమౌంట్. మనకి అమెరికా నుంచి వచ్చే అమౌంట్ కన్నా కూడా గల్ఫ్ నుంచి వచ్చే అమౌంట్ చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు ఆ రెమిటెన్స్ అన్న ఆగిపోయింది, టూరిజం అంతా ఆగిపోయింది, ఫ్లైట్స్ మూమెంట్ ఆగిపోయింది, అండ్ ఇటు నుంచి ఎగుమతులు ఏం లేవు, అటు నుంచి దిగుమతులు ఏం లేవు. అంటే మనకు కావాల్సిన గ్యాస్ ఇవన్నీ ఎంతకాలం ఉంచుతారో తెలియదు. ఇప్పటికే సిటీస్లో 20 days గ్యాస్ పీరియడ్ని 25 పెంచారు, అండ్ రూరల్ ఇండియాకి 45 days పెంచారు. అంటే ఎఫెక్ట్ వెరీగా క్లియర్ కనపడుతూనే ఉంది అన్ని దేశాల్లో కూడా. మన దేశంలో ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఏదైనా ఆయిల్ అండ్ గ్యాస్లో ఆయిల్ని మనం కంటైనర్లు తెచ్చుకోవచ్చేమో, కానీ గ్యాస్ అయితే ఆ డిస్టర్బెన్స్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుందండి. గల్ఫ్ ఈవెన్ ఇష్యూస్ ఇప్పటికిప్పుడు సెటిల్ అయినా సరే వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ మొత్తం రెజ్యూమ్ చేసుకోవడానికి more than 1 month పట్టింది. అంటే వెరీ క్లియర్ ఇండికేషన్ ఇది. ఇట్ టేక్ మంత్స్ టైం, నాట్ ఇమీడియట్లీ. అందుకని ఇమీడియట్ రిలీఫ్ లేదు, అంటే 1 month టైం పట్టేలాగా ఉంది. కాబట్టి ఇప్పటికి వచ్చే సొల్యూషన్ ఏం లేదు. కాబట్టి ఆ స్టాక్ మార్కెట్ ఆ క్లూస్ కోసం వెయిట్ చేసుకుంటూ కిందకు రాబోతూ ఉందన్నమాట. ఓకే సార్, సాధారణంగా ఇలాంటి యుద్ధ సమయంలో స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది, బంగారం వెండి ధర కూడా పెరగాల్సి ఉంది. కానీ ఆ సమయంలో బంగారం వెండి ధరలు ఆ మేరకు పెరగడం లేదు. ఇంకోసారి అంటే డాలర్ బలపడితే బంగారం తగ్గుతాయి. కానీ ఇక్కడ ఇది ఆశించిన మీద తగ్గట్లేదు, పెరగట్లేదు, కానీ డాలర్ మాత్రం బలపడుతున్నది. ఏంటి సార్ దీనికి పోలిక? లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే గోల్డ్ సిల్వర్ ఏం పెరగలేదండి. బట్ అదే టైంలో డాలర్ లాస్ట్ 1 monthలో 4% పెరిగింది. ఇప్పుడు డాలర్ రఫ్గా 100 రూపాయల దగ్గరలో ఉందన్నమాట. యూజువల్గా డాలర్ స్ట్రాంగ్ అయిపోతే మెటల్స్ అన్ని వీక్ అయిపోతాయి. ఈ రోజు మెటల్ మీకు 3% క్రాక్ అయింది. అంతే మెటల్స్ మొత్తం క్రాక్ బీన్ అవుతుంది డాలర్ కనుక ఇంకా స్ట్రాంగ్ అయిందంటే. ప్రపంచం మొత్తంలో సేఫ్టీ కోసం అందరూ పరిగెడుతున్నారండి, ఆ సేఫ్టీలో వాళ్ళకి మిగిలింది డాలర్ అనమాట. అందుకని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో
అమెరికాలో పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత అనుకున్నా సరే అమెరికా ప్రపంచం మొత్తానికి పెద్దన్నా ప్లస్ మనీ సేఫ్టీ అక్కడే ఉంటుంది కాబట్టి డాలర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. డాలర్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ గోల్డ్ సిల్వరే కాదు మీ రిమైనింగ్ మెటల్స్ అన్ని కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని అనలిస్టులు అందరూ పెసిమిస్టిక్ టార్గెట్ చెప్తున్నారు తప్ప ఇక్కడ నేను గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు సప్లై చైన్ క్లియర్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు. ఈవెన్ అమెరికా వాళ్ళు చెప్తున్నారు మేము కంటైనర్ దగ్గర నుండి మేము పక్కన పంపిస్తామని కూడా నమ్మకం లేదు. ఊహించండి, అమెరికా వాళ్ళు ఇండియా వాళ్ళని 1 month రష్యా తోటి మేము వేవర్ ఇచ్చామని చెప్తే మేము ఆయిల్ కొనుక్కోవడానికి ఎవరి పర్మిషన్ మాకు అవసరం లేదని చెప్పేసి ఇండియా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అదే టైంలో ఇరాన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు మా షిప్ ను జోలు రావద్దు అని చెప్పేసి. అంటే ఇరాన్ లాంటి చిన్న కంట్రీస్ కి న్యూక్లియర్ పవర్ ఉన్న ఇండియా లాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఊహించుకోండి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండియాకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది, ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంత తహతహలాడుతుంది అనేది. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఇలాంటి సందర్భాల్లో మదుపర్లు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి సార్? అంటే పెద్ద వాళ్ళు వదిలేస్తే ఇట్లా మామూలుగా తమ లాభాలని కానీ తమ సంపాదనని కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, దానికి వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి ఈ సందర్భంలో? ఒకే సింగిల్ అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇప్పటికి కూడా కొంచెం రిస్క్ ఉంటుందండి. మల్టిపుల్ అసెట్ లో పెట్టిన వాళ్ళకి అటు గోల్డ్, రియల్ ఎస్టేట్, ఈక్విటీ, డెట్ ఇలా మల్టిపుల్ అసెట్ లో పెడితే రిస్క్ తగ్గిద్ది ఇలాంటి టైంలో. రెండోది మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి వారికి మనం భయపడాల్సిన పని లేదు. కోవిడ్ అప్పుడు నిఫ్టీ పడింది 5,000 పాయింట్లు అండి, దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పడింది 2,000 పాయింట్లే, ఇంకా తక్కువ అని చెప్పాలి మనం. అందుకని పెయిన్ ఉన్న మాట నిజం, బట్ మార్కెట్కి ఈ పెయిన్ కొత్త ఏం కాదు, అంటే గెయిన్స్ కొత్త ఏం కాదు. ఎప్పుడైనా మార్కెట్ ఇంత డ్రాప్గా అయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఎస్ఐపీలు పెట్టుకోవడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయడం ద్వారా మార్కెట్ రికవరీ అయిన తర్వాత బెనిఫిట్ పొందొచ్చు అనమాట. హిస్టరీ అదే చెప్తుంది పదే. ఇలా ప్యానిక్ వచ్చినప్పుడే మంచి ప్రైస్ దొరుకుతాయి, గుడ్ న్యూస్లో ఉన్నప్పుడు మంచి ప్రైస్కి ఏం దొరకమండి. కాబట్టి మీరు ఎస్ఐపీలు కంటిన్యూ చేసుకోండి అండ్ పేషెన్స్గా ఉండండి. మీరు ఖచ్చితంగా 2 years టైం ఉండే వాళ్ళకి మాత్రం ఇది మంచి టైం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. రైట్. ప్రస్తుతం యుద్ధ భయం పూర్తిగా తొలగిపోతేనే స్టాక్ మార్కెట్ తిరిగి బలపడే అవకాశం ఉందని చెప్పి కూడా సుందరరామరెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు యూ.